వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా, ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటి వరకు మనము 330 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 331 నుండి చూడండి. క్వశ్చన్ నెంబర్ 331, ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అని ఇచ్చాడండి. అంటే వృత్త ఖండం యొక్క వైశాల్యం అని అడిగాడు. వృత్త ఖండం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ కూడా ఈ వీడియోలో కూడా చెప్పలేదండి. మరి దీన్ని ఎలా కనుక్కోవాలి? వృత్త ఖండం అంటే మీకు ముందు తెలియాలి. వృత్త ఖండం అంటే వృత్తంలో ఏదైనా రెండు బిందువులను కలుపు రేఖాఖండం. చూడండి, ఇక్కడ వృత్తము నీట్గా గీసుకుందాం. ఇది వృత్తం అండి. మొత్తం చేసి మళ్ళీ గీద్దాం. అంత అందంగా వస్తుంది. డైరెక్ట్గా వృత్తం ఒకటి బొమ్మ తీసుకుందాం, ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఒక వృత్తం అండి. ఓకే, ఇది వృత్తం. ఈ వృత్తంలో మనకు కావాల్సింది చూడండి ఏంటంటే వృత్త ఖండం అండి. ఏదైనా రెండు బిందువులు అనమాట. ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు అని తీసుకుందాం అనుకోండి. ఏదైనా రెండు బిందువులను కలుపు రేఖాఖండం. ఇలా చూడండి, ఈ రేఖాఖండం అనేది ఆ వృత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందండి. ఇది పైది ఒక భాగము, ఈ కిందది ఒక భాగంగా రెండు భాగాలు విభజిస్తుంది. ఈ పైది అల్ప వృత్త ఖండం అంటామండి, కిందది అధిక వృత్త ఖండం అంటామండి. ఎప్పుడు కూడాను మనకి ఏదైనా సరే కనుక్కోమని ఇచ్చాడు అనుకోండి, ఏది వృత్తఖండం యొక్క వైశాల్యం కనుక్కోమని ఇస్తే అక్కడ అధికాన్ని మెన్షన్ చేస్తే అధిక వృత్తఖండం యొక్క వ్యాసార్థం లేదా వైశాల్యం కానీ ఇంకేదైనా కనుక్కోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే మాత్రం అల్ప వృత్తఖండం యొక్క వైశాల్యం మాత్రమే కనుక్కోమని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పైనున్న ఈ భాగాన్ని, ఒకటో భాగం యొక్క వైశాల్యం కనుక్కోవాలండి. అసలు పాసిబిలిటీస్ ఏమీ లేవు. ఎందుకంటే వృత్త కేంద్రం ఇక్కడ ఉంటుందండి. దీని యొక్క పొడవు కూడా మనకి తెలియదు. ఇక్కడ ఉంటుంది కేంద్రం. దీని యొక్క ఈ ఏబి అనేది ఒక వృత్తఖండం అనుకున్నట్లయితే ఏబి వృత్తఖండం యొక్క పొడవు కూడా తెలియదు. అదేదో ఈ ఓ గుండా పోయింది అనుకోండి, పోతే దాన్ని ఏబిని వ్యాసం అంటాము. అప్పుడు వ్యాసార్థం మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఏది తెలియదు. కాబట్టి దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక త్రిభుజాన్ని ఇలా మనము ఒక కన్స్ట్రక్ట్ చేస్తున్నానండి. ఒక త్రిభుజాన్ని ఈ విధంగా నేను కన్స్ట్రక్ట్ చేశానండి. ఒక యాంగిల్ ఎంతో కొంత యాంగిల్తో, ఒక థీటా యాంగిల్ అనుకుందామండి. యాంగిల్తో ఒక త్రిభుజాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఈ సమ్ ఓ అని పెట్టుకుంటే ఏఓబి అనేది చూడండి, ఇలా నేను మళ్ళీ ఒకసారి గీస్తున్నాను. ఏఓ ఆ లైన్ పైన రాకపోయినా వచ్చింది అనుకోండి. ఏఓబి ఇది చూడండి, ఇలా ఇదంతా కూడాను ఒక సెక్టార్ అండి. ఇదంతా కూడా ఒక సెక్టార్. ఈ సెక్టార్లో నుంచి త్రిభుజాన్ని తీసేస్తే అప్పుడు ఈ వృత్తఖండం వస్తుంది. అవునా కాదండి? ఏం చేయాలండి? సెక్టార్ నుంచి త్రిభుజాన్ని మైనస్ చేసామనుకోండి. త్రిభుజాన్ని మైనస్ చేసినట్లయితే మనకేమొస్తుందండి? వృత్తఖండం వస్తుందండి. వృత్తఖండం వస్తుంది. అవునా కాదా? అది ఒక డయాగ్రామ్ బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మరియు సెక్టార్ యొక్క వైశాల్యం కనుక్కోవడానికి రెండింటికి మన పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే సెక్టార్ వైశాల్యం మన ఫార్ములా తెలుసు. సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటండి? θ/360 ఇంటూ πr² అండి ఫార్ములా.
అలాగే త్రిభుజ వైశాల్యానికి సూత్రం చూసుకున్నట్లయితే హాఫ్ BH అని ఉంది. త్రిభుజ వైశాల్యానికి ఒక 10 పైన ఉన్నాయండి, 12 వరకు ఉన్నాయి ఫార్ములాస్. అయితే మనకి ఇక్కడ ఏది ఉపయోగపడుతుందో మనం చూడాలి. ఎందుకంటే మనకి వృత్త వైశాల్యం అనగానే అక్కడ ఒక్క R ఉంటే మాత్రమే చాలు, R1 θ 1 ఉంటే చాలు. ఇక్కడ వరకు θ అవసరం పడింది, θ లేకపోయినా R ఉంటే చాలు. కానీ త్రిభుజ వైశాల్యంకి ఏ ఉంటే దాన్ని బట్టి ఫార్ములా ఉంటుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ B వరకు అంటే O నుంచి B వరకు డిస్టెన్స్ను మనం స్మాల్ r అంటాము. A నుంచి O వరకు లేదా OA డిస్టెన్స్ ఏమవుద్ది, ఇది కూడా స్మాల్, ఎందుకంటే వ్యాసార్థాలు కాబట్టి. 2 వ్యాసార్థాలు మరియు వాటి మధ్యనున్న కోణం θ తెలుసండి. 2 భుజాలు వాటి మధ్యనున్న కోణం తెలిసినప్పుడు, 2 భుజాలు వాటి మధ్యనున్న కోణం తెలిసినప్పుడు మనము సైన్ రూల్ని ఉపయోగించాలన్నమాట. సైన్ రూల్ అంటాము. సైన్ రూల్ అనేది ఒక త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా అనమాట. ఏమవుతుందండి, A = 1/2 ఇంటూ ఈ 2 వ్యాసార్థాలు సమ్ R కాబట్టి R² sin θ అవుతుందండి. చూడండి, 2 భుజాలు వాటి మధ్య ఉన్న కోణం. ఈ ఫార్ములా గురించి ఆల్రెడీ మనం మెన్షన్ చేసామండి. త్రిభుజ వైశాల్యానికి సంబంధించిన ఫార్ములాస్లో మనకి ఇది వచ్చింది ఆల్రెడీ మన వీడియోస్లో. ఇదే 2Dలో మెన్సురేషన్ 2D ఏరియాస్ అనే టాపిక్లో చూసుకున్నట్లయితే దీన్ని మనం యూజ్ చేసాము. కాబట్టి నో ప్రాబ్లం ఈ ఫార్ములా. కానీ మన వృత్తఖండం యొక్క ఫార్ములా మనము చెప్పలేదు కాబట్టి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ వేసేయండి, 1/2 ఇంటూ R² sin θ అండి. R² sin θ. ఇందులో ఏదైనా కామన్ తీయగలమంటే ఇందులో R² ఉంది, ఇందులో R² ఉంది, ఇక్కడ R² కామన్ తీసేయండి. R² కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుందండి, π మిగులుతుంది, θ మిగులుతుంది. ఇక్కడ πθ/360 మిగిలిందండి. మైనస్ పెట్టుకోండి. ఇక్కడ 1/2 మిగిలిందండి, 1/2. R² బయట తీస్తే sin θ మిగిలిందండి, sin θ. చూడండి, ఇది ఎక్కడ చూడండి, మనకి C ఆప్షన్ ఉంది కదా, C ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, ఇలాంటి ఫార్ములా మీకు గుర్తుంచుకోమని చెప్తే మీకు గుర్తుంచుకోగలరా అంటే గుర్తుంటుందండి, ఉండకపోవడం అంటే ఏమీ లేదు. కానీ దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి, మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే ఇటువంటి ఫార్ములాస్ మనం చెప్పలేదు, సందర్భం రాలేదు కూడాను. ఇటువంటి ఫార్ములాస్ మీకు అవసరం అయితే మాత్రము అప్పటికప్పుడు తయారు చేసుకుంటే మంచిదండి. డయాగ్రామ్ వేసుకుని తయారు చేసుకుంటే చాలా చాలా బెటర్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 332 చూడండి. ఇఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 centimeters, an arc subtends an angle of 56 degrees at the center. The length of the ఆర్క్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇంతకు ముందు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఆర్క్ యొక్క ఏరియా కనుక్కోమనమండి, అంటే సెక్టార్ అనమాట మీన్స్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆర్క్ లెంత్ కనుక్కోమంట. ఆర్క్ లెంత్ అండి. ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ ఒక వృత్తం తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఇది ఒక సెక్టార్ అనుకున్నట్లయితే, ఇది O, ఇది A, ఇది B అనేది ఒక సెక్టార్ అనుకున్నట్లయితే, ఈ AB అనే ఈ పార్ట్ మాత్రమే కనుక్కోవాలి. ఈ పార్ట్ దేనిలో ఉందండి, వృత్త పరిధిలో ఉందండి. వృత్త పరిధిలో ఉంది అంటే మీన్స్ ఇక్కడ పెరిమీటర్ సర్కింఫరెన్స్ అంటాం మనం. సర్కిల్కి అయితే సర్కింఫరెన్స్ అంటాం కదా, సర్కింఫరెన్స్లో ఉంది. వృత్తం యొక్క సర్కింఫరెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr అండి. మరి 2πr అనేది మొత్తం 360 డిగ్రీలకి ఉంటుంది. కానీ ఇక్కడ మన డిగ్రీలు మెన్షన్ చేశాడు కాబట్టి దీని యొక్క లెంత్ L = ఏమవుతుందంటే x/360 ఇంటూ 2πr అవుతుందండి. వైశాల్యం అయితే ఏమైందండి, x/360 ఇంటూ πr² అయ్యింది. ఇక్కడ లెంత్ కాబట్టి x/360 ఇంటూ 2π. ఈ ఫార్ములా కూడా మనం చెప్పడం జరిగింది ఇంతకుముందు. x ఎంత అంటే 56 డిగ్రీస్ అండి. 56/360 ఇంటూ 2πr కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ r మీన్స్ ఎంతంటే r వ్యాసార్థం 21 ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, 7తో 7 1s 7 8s క్యాన్సిల్ చేసుకోవచ్చు. 8z డైరెక్ట్గా చేసేయండి. 8తో చూసుకున్నట్లయితే 8 4s 32 అండి. ఇంకా 40 ఉంటుంది, 8 5s అండి, అంటే 45 వచ్చింది బైలో. ఇంకా ఇది క్యాన్సిల్ అవుతుందండి, 3 15s అనమాట. 3తో 3 7s అండి. ఇంకా మరి క్యాన్సిల్ అవుతుందండి. క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, 3తో అవ్వదండి మరి. ఇంకా ఇప్పుడు ఏమైనా చూడండి, ఇక్కడ 22 ఇంటూ 2 అంటే 44 అవుతుంది. 44 ఇంటూ 7 అనమాట. 7 4s 28 2 మరి 28 2 అంటే 30 అవుతుంది. 308/15 అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్లీ 15తో చూసుకున్నట్టయితే 15 2s 30 అండి. మరి 8 దించుకుంటాం అవ్వదు కాబట్టి 20 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 20 పాయింట్ సంథింగ్ వచ్చే ఆప్షన్ ఏదంటే డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మరి ఇంకా దగ్గరలో 20 పాయింట్ సంథింగ్ వచ్చినా మరి ఇంకా ఆప్షన్లో లేవు కాబట్టి మన ఆన్సర్ డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు అండి, 20.53 వేసుకోవచ్చు అండి. ఇది కూడా ఒక టెక్నిక్ అండి, ఇంకేం లేదండి.
20 వచ్చింది కదా ఆపేయండి, ఇంక మన అవసరం లేదు పూర్తిగా. ఇక్కడ 5-3 వచ్చిందా, 4-3 వచ్చిందా, 4-7 వచ్చిందా మనకు అనవసరం అండి. ఆన్సర్ వచ్చిందా లేదా కావాలి, ఓకేనా. ఈ ఆన్సర్ అనేది పక్కన పేపర్ చూసి పెట్టామా, ఏదో డిఫాల్ట్గా పెట్టామా, నచ్చింది పెట్టామా, దేవుడే భారం అనుకున్న ఏబీసీడీలో కాయిన్ తిప్పేసామా, ఇంకేదో చిట్టీలు వేసేసామా అని అనవసరం అండి. మన ఆన్సర్ పెడితే కరెక్ట్ అయితే మన మార్క్స్ వస్తాయి. కాబట్టి మొత్తం సంబంధం చేయాల్సిన అవసరం లేదు, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. చాలామంది తెలియక అన్ని మల్టిప్లికేషన్స్ డివిజన్స్ చేసేసి చివరి వచ్చిన వరకు లాక్కుని పీక్కొని ఉంటారండి. కొద్దిగా ఆన్సర్ వచ్చిన వెంటనే ఫిక్స్ అయిపోవడం. ఇంకా మనం చేసే ప్రాసెస్ అనేది ఎక్కడ కూడా రాంగ్ లేకుండా చూసుకుంటూ కొద్దిగా ఆన్సర్ వచ్చే చాలు అనమాట, ఓకేనండి. ఆ డిగ్రీస్ ఇక్కడ ఇచ్చారు 56 డిగ్రీస్ ఇక్కడ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, రాసుకోండి కాకపోతే డయాగ్రామ్లో, ఓకేనా. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 333 చూడండి. If the circumference of a circle is 100 units, then what will be the length of an arc described by an angle of 20 degrees అని ఇచ్చారండి. వృత్తం యొక్క చుట్టుకొలత 100 యూనిట్లు అయితే 20 డిగ్రీల కోణంతో నిర్మించబడిన ఆర్క్ పొడవు ఎంత అని అడుగుతుండండి. చూడండి, వృత్తం యొక్క చుట్టుకొలత ఎంతండి, 100 యూనిట్లు అయితే 20 డిగ్రీల కోణంతో నిర్మించబడిన ఆర్క్ యొక్క పొడవు అని చెప్పాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము 360 డిగ్రీలు. 360 డిగ్రీలు కోణం ఎప్పుడు చేస్తుందండి, మొత్తం వృత్త పరిధికి, అంటే 2πr ఉన్నప్పుడు 366 డిగ్రీలు అయినప్పుడు ఎంతండి, 100 మీటర్ల చుట్టుకొలత కలిగి ఉందండి. మొత్తం అదే కదండి, వృత్తం యొక్క చుట్టుకొలత అంటే 2πr అండి. 2πr అంటే ఎన్ని డిగ్రీలు ఆక్రమించి ఉంటుందండి, మొత్తం 360 డిగ్రీలు కంప్లీట్ అయి ఉంటుంది అనమాట. ఈ 360 డిగ్రీలు మొత్తం మనము దాని యొక్క పొడవు అంటే ఆర్క్ యొక్క పొడవు చూసుకున్నట్లయితే 100 యూనిట్లు ఇవ్వడం జరిగిందండి. మరి 20 డిగ్రీలు ఆక్రమించేది కావాలి. 360 డిగ్రీలు 100 అయినట్లయితే 20 డిగ్రీలు ఎంత. ఇప్పుడు మనకి రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 20/360 × 100 అవుతుందండి. అంతే కదా, ఈ రెండు క్రాస్ 20 × 100 అవుతుంది. ఇలాగ 30 × x, 30 కాదు 360 × x, ఆ 360 కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా 2తో 2 1s 2 2 8s అండి, అంటే 18 వచ్చింది అనమాట. అంటే 100/18. 100/18 అంటే ఎంత వస్తుందో చూడండి. 18తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 18 5s 90 అండి. 18 5s 90. ఆప్షన్లోకి వెళ్ళిపోయిన వెంటనే 5 పాయింట్స్ చూసుకున్నట్లయితే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే 8 వస్తుందా 5 వస్తుందా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి కరెక్ట్గా చేయడానికి ప్లాన్ చేయండి, తప్పేమీ లేదు. ఎక్కువ శాతం మనకు నన్ ఆఫ్ దీస్ ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, చూసుకోండి. 5 పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుందండి, 90 పోతే ఇక్కడ 10 మిగిలిందండి. పాయింట్ పెట్టుకున్నాం కాడ మనకు 0 వస్తుంది, 100 అవుతుంది అనమాట. కాబట్టి మళ్ళీ ఏమొస్తుందంటే 18 5s అవుతుంది, అంటే 5 5 5 అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి 5.55 ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 334 అండి. క్వశ్చన్ నెంబర్ 334 ఏమి ఇచ్చాడండి, ది ఏరియా ఆఫ్ ద గ్రేటెస్ట్ సర్కిల్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ హూజ్ పెరిమీటర్ ఈజ్ 120 సెంటీమీటర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. 120 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న చతురస్రంలో లిఖించబడే పెద్ద వృత్తం యొక్క వైశాల్యం అడిగాడండి. చూడండి, 120 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న చతురస్రంలో లిఖించబడే పెద్ద వృత్తం యొక్క వైశాల్యం కావాలండి, ఓకేనా. మరి దీన్ని ఎలా కనుక్కోవాలి, డయాగ్రామ్ వేసుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుందండి. చతురస్రంలో లిఖించబడిన పెద్ద వృత్తం అన్నాడండి. అంటే ముందు చతురస్రం వేసుకొని దాని లోపల మనం ఏం వేసుకోవాల్సి ఉంటుందండి, వృత్తం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను అంత నీటి గీయాలన్నా లేకపోతే ముందు ఏం చేస్తానంటే వృత్తం వేసేస్తానండి. దానికి తగ్గట్టుగా నేను ఒక చిత్రాస్త్రాన్ని వేసుకుంటాను. చిత్రాస్త్రం కలర్ మారిస్తే కొద్దిగా క్లారిటీ ఉంటుంది, అందుకే కలర్ మార్చాను. ఓకేనా, ఇది చతురస్రము లోపల వృత్తం అండి. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే చతురస్రం యొక్క భుజం పొడవు చూడండి, ఇది చుట్టుకొలత అండి. చుట్టుకొలత 4s. 4s = ఎంత అండి, 120. 4s = 120 అయినట్లయితే s ఏమవుతుందండి, 120/4 అంటే 30 అవుతుందండి. ఎంత అయిందండి, 30. అంటే దీని యొక్క భుజం పొడవు 30, దీని యొక్క భుజం పొడవు 30, దీని యొక్క భుజం పొడవు 30 అలా వస్తుందన్నమాట. మరి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటంటే వ్యాసం అండి, అంటే దీని పొడవు ఏమవుతుందండి, 30 అవుతుందండి. మరి మనకి వ్యాసార్థం కావాలంటే అందులో సగం అంటే ఏమవుతుందండి, 15 అవుతుందండి.
అంటే d = 30 అయ్యింది. మరి r = ఏమవుతుందండి 15 అవుతుందండి. దాన్ని ఉపయోగించి ఏమన్నాడండి, లిఖించబడే పెద్ద వృత్తం యొక్క వైశాల్యం కావాలి. మరి r = 15 అయినట్లయితే దాని యొక్క వైశాల్యం a = πr² కదా. దాన్ని ఉపయోగించుకుంటే π అంటే 22/7 అండి, r² అంటే 15² అండి. మరి 22/7 × 15² ఎక్కడ చూడండి, డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 335 అండి. ది ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఇన్సైడ్ ఏ రెక్టాంగిల్ విత్ సైడ్స్ 18 సెంటీమీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్ బై 14 సెంటీమీటర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. 18 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు భుజాలతో ఉన్న దీర్ఘచతురస్రం లోపల డ్రా చేయగల అతిపెద్ద వృత్త వైశాల్యం అడిగాడండి. ఇప్పుడు చూడండి, ఒక దీర్ఘచతురస్రం మనం తీసుకున్నట్లయితే ఆ దీర్ఘచతురస్రం లోపల మనకి ఏమేమంటే ఒక సర్కిల్ కావాలండి. ఇది ఒక దీర్ఘచతురస్రం అండి. ఈ దీర్ఘచతురస్రం యొక్క కొలతలు చూసుకున్నట్లయితే 18, 14 అండి. దీని లోపల మనకి ఏముందండి, ఒక వృత్తం ఉందండి. దీని లోపల అతిపెద్ద వృత్తం అంటే ఓన్లీ దేనికి తగులుతుందండి, పొడవులకు మాత్రమే టచ్ అవుతుందండి, వెడల్పులకి టచ్ అవ్వదండి, వెడల్పులకి టచ్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యాసం ఏమవుతుందండి, ఇది వ్యాసం అండి. ఈ వ్యాసం అనేది దేనికి సమానం అండి, 14కి సమానము. అంటే వ్యాసార్థం r = ఏమవుతుందండి 7 అవుతుందండి. d = 14 కదా. d అంటే డయామీటర్ అనేది వ్యాసం అనేది 14 అవుతుందండి. ఎందుకంటే ఏదైతే దీర్ఘచతురస్రం ఇచ్చాడో ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పే మనకి వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. వ్యాసంలో సగం వ్యాసార్థం కాబట్టి r = 7 అండి. r = 7 అయినట్లయితే అతిపెద్ద వృత్త వైశాల్యం అన్నాడు. r = 7 అయితే వైశాల్యం ఏమవుతుందండి 154 అవుతుందండి. నేను చెప్పుకున్నప్పుడు గుర్తుంచుకోమని, r = 7 అయితే 154, r = 14 అయితే 616. ఓకేనా, లేదా చేసేయండి. a = πr². π అంటే 22/7 ఇంటూ r అంటే 7 కాబట్టి 7 × 7 అండి. 7 7 క్యాన్సిల్ అయిపోయి 22 × 7 అండి. 7 2 = 14, 7 2 = 14, 14 + 1 అంటే 15 అవుతుందండి. 154 అవుతుంది. 154 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 336 చూడండి. The sides of a rectangle are 8 cm and 6 cm. The corners of the rectangle lie on a circle. Find the area of the circle without the rectangle అని ఇచ్చాడండి. దీర్ఘచతురస్రం యొక్క భుజాలు 8 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క మూలలు ఒక వృత్తంపై ఉన్నాయండి. అయితే దీర్ఘచతురస్రం లేకుండా వృత్తం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి అడిగాడండి. కొద్దిగా మోడిఫికేషన్ చేశాడనమాట. దీర్ఘచతురస్రం యొక్క భుజాలు ఇచ్చాడు ఇంతకు ముందులాగే. ఇది దీర్ఘచతురస్రం అండి. పెద్దది గీసేస్తున్నాము. దీర్ఘచతురస్రం యొక్క మూలలు అన్నీ ఒక వృత్తంపై ఉంటాయండి. ఈ మూలలన్నీ కూడా ఒక వృత్తంపై ఉంటాయి. అంటే వృత్తం కొద్ది పెద్దగా వస్తుందండి. ఇలా ప్రతి మూల కూడా వృత్తంపై ఉంటుందన్నమాట. ఇలా ఒక సర్కిల్ వస్తుందండి. మూలపై ఉన్నట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే దీర్ఘచతురస్రం లేకుండా వృత్తం యొక్క వైశాల్యం, దీర్ఘచతురస్రం వదిలేసి మిగిలిన వృత్తం చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఒక ఎల్లో కలర్ రాస్తాను చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దీని యొక్క వైశాల్యం కావాలంట. ఇప్పుడు చూడండి, ఇది ఈ కలర్ వేసిన వైశాల్యం కావాలి. ఇది దీని యొక్క వైశాల్యం కావాలి. ఓన్లీ ఎల్లో కలర్ వైశాల్యం మాత్రం కావాలండి. మరి ఎల్లో కలర్ ఉన్న వైశాల్యం కావాలంటే ఏం చేయాలంటే మొత్తం వృత్త వైశాల్యం నుంచి ఏం చేయాలంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది మైనస్ చేయాలండి. మరి వృత్తం యొక్క వ్యాసార్థం మనకు తెలియదండి. మరి వృత్తం యొక్క వ్యాసార్థం ఎక్కడి నుండి వస్తుంది? వృత్తం యొక్క వ్యాసార్థం అనేది దీర్ఘచతురస్రం యొక్క డయాగ్నల్ ఆధారంగా కనుక్కోవచ్చు. దీర్ఘచతురస్రం యొక్క డయాగ్నల్ అనేది దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అనేది వృత్తం యొక్క ఏమవుతుందండి డయామీటర్ అవుతుందండి. అంటే డయామీటర్ d = డయాగ్నల్ d = l² + b² అవుతుందండి. అది రూట్ ఓవర్ l² + b². రూట్ ఓవర్ l అంటే ఎంతండి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఇది 8, ఇది 6 అంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుందని 10 అవుతుందండి పైథాగరల్ లా ప్రకారం. లేకపోతే చేసుకోండి. రూట్ ఓవర్ l² అంటే 8² + 6² అనమాట. 8² అంటే ఎంత అండి 64 అండి. 6² అంటే 36 అండి. అంటే 2 ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 100 అవుతుందండి. రూట్ 100 అంటే ఏమవుతుంది 10 అండి. మరి ఇది 10 అయ్యిందండి. మరి వ్యాసార్థం r = ఏమవుతుందండి 5 అవుతుందండి.
అంటే వృత్త వైశాల్యం ఏమవుతుంది చూడండి, వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ కాదు, పై అంటే 22/7 అంటే ఆర్ స్క్వేర్ అంటే 5 × 5 అనమాట. మైనస్ దీర్ఘ చతురస్ర వైశాల్యం కావాలి. దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే 8 × 6 అండి, అంటే 48. ఇది 48 వచ్చిందండి. ఇలా ఉంచండి. ఇక్కడ 22 × 5 చేశారనుకోండి, 22/5 లేదా 25 × 22 చేద్దాం డైరెక్ట్గా, ఎందుకంటే 5 5 25 కదా. 25 2 = 50 అండి, 25 2 = 50, 50 + 5 అంటే 55 అవుతుంది, అంటే 550/7 అవుతుందండి. ఇక్కడ 7తో దీనికి డివిజన్ చేసేయండి, ఎందుకంటే ఆప్షన్స్ దగ్గర ఉన్నాయి. లేదా ఇక్కడ మీరు డీసమ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఏమైనా ఉంటే రెండింటిలో కామన్ ఉంటే కామన్ టర్మ్స్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. అయితే నేను అవన్నీ కాదు, సింపుల్గా ఉంటుందని చేస్తాను నేను. 7తో చూసుకున్నట్టే 7 7 = 49 అండి, 7 7 = 49 అంటే 60 ఉంటుంది. ఇంకా 60 ఉంటుంది కాబట్టి 7తో 7 8 = 56 అండి, అంటే అప్రాక్సిమేట్గా 78 వచ్చిందండి. 78 - 48, ఇంకా ఇక్కడ కొద్ది నెంబర్ ఉంటుంది, కొద్దిగా స్పేస్ ఇచ్చుకోండి, కాదు ప్రాబ్లం ఏం లేదు. మనకు ఆన్సర్లో కొద్ది దూరంగా ఉన్నాయి కాబట్టి మనము పాయింట్లు అవసరం లేకుండా, ఇంకా పాయింట్లో 2 నెంబర్లు ఎంత రావచ్చు, పాయింట్లు అవసరం లేకుండా డైరెక్ట్గా నేను ఆన్సర్ చేద్దామని. 78 నుంచి 40 మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, 30 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 30 పాయింట్ సంథింగ్లో ఉన్నది మనకి ఫస్ట్ ఆప్షన్ ఒకటే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, అలా చేసుకోండి, ఎందుకంటే అప్రాక్సిమేషన్లో ఉంది కాబట్టి. మరి ఇక్కడ మీరు డిసమ్ డివిజిబిలిటీ రూల్ చేస్తామంటే ఇది ఎగ్జాక్ట్గా 7తో డివిజన్ అవుతుందో లేదో తెలియదు ఇంకా, కాబట్టి అటువంటివి మానుకోండి. ఇంకా అక్కడ బైలో మీకు ఎప్పుడు కూడాను 7 అనేది డైరెక్ట్గా కట్ చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. కట్ చేసే పాసిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడే క్యాన్సిల్ అయిపోనండి, ఎందుకంటే 7 ఇక్కడ ఉంటే 7 ఉంటే 7 క్యాన్సిల్ అయిపోవడం, 14 ఉంటే క్యాన్సిల్ అయిపోవడం జరిగి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేదంటే వృత్త వైశాల్యం కనుక్కున్నప్పుడు మాత్రమే చూడండి, వృత్త వైశాల్యం కనుక్కున్నప్పుడు ఇక్కడ 7తో కట్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది కంటిన్యూగా పోతూ ఉంటుందని అర్థం అనమాట. అంటే అలా మీ ఊరిళ్ళ వరకు కూడా చేసుకున్నా, ఎగ్జామ్ రాసి మీ ఇంటికి వెళ్ళిన వరకు చేసినా సరే ఇంకా అలా వస్తూనే ఉంటుంది పాయింట్ తర్వాత నెంబరు. కాబట్టి అటువంటి ధోరణి అనేది మీరు మానేస్తే మంచిదే, నాకు అర్థమైంది అనమాట. ఓకేనా, కాబట్టి పాయింట్ తర్వాత విషయం మనకు అనవసరం అండి, ఆన్సర్ అనేది అదే కాదని మీరు డిసైడ్ అయిపోవాలి. అదే మనకు అర్థమై 30 పాయింట్ సంథింగ్ ఉన్నది ఒకటే ఉంది కాబట్టి అదే ఆన్సర్. మళ్ళీ పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ మనకు అనవసరం. ఓకేనా, మరొక 2 సెకండ్లు వేస్ట్ అయినా వేస్ట్ వద్దండి, ఇంకో గన్సట్ ఆన్సర్ చేసుకోవచ్చు దాని బదులుగా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 337 అండి. ది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ circumscribed by a circle is 32 cm² and the length of the one side of the rectangle is 3 cm. The length of the diameter of the circle is అని ఇచ్చాడండి. ఒక వృత్తం ద్వారా చుట్టుముట్టబడిన ఇచ్చాడు ఇక్కడ, అంటే పరివృత్తంగా గల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం చూసుకున్నట్లయితే 32 cm² అండి, మరియు దీర్ఘచతురస్రం యొక్క ఒక భుజం పొడవు చూసుకున్నట్లయితే 8 cm. అయినా వృత్తం యొక్క వ్యాసము, వృత్తం యొక్క వ్యాసం పొడవు లేదా వ్యాసం కనుక్కోండి, వ్యాసం యొక్క పొడవు అంటే వ్యాసం అనేది వ్యాసం కనుక్కోవాలండి. అయితే ఇక్కడ ఏమన్నాడండి, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చాడండి, ఎంత అంటే 32 అంటే L × B, LB = ఎంత ఇచ్చాడండి, 32 ఇచ్చాడండి. మరి L = ఎంత ఇచ్చాడంటే 8 ఇచ్చాడండి. మరి B = ఏమవుతుందండి, 32/8 అవుతుందండి, అంటే 4 వస్తుందండి. B = 4, L = 8 అంటే B = 4. బాగానే ఉంది. అయితే వృత్తం యొక్క వ్యాసం కావాలి. ఆ వృత్తం ఎలా ఉంటుందంటే దీర్ఘ చతురస్రానికి, చూడండి, ఒక వృత్తం ద్వారా చుట్టబడబడిన దీర్ఘ చతురస్రం, అంటే దీర్ఘ చతురస్రానికి చుట్టూ వృత్తం ఉంటుందండి. ఇంతకుముందు మనం డయాగ్రామ్ గీసుకున్నాం కదా, అలా ఇలా చుట్టూ ఉంటుందన్నమాట వృత్తం. చూస్తే దీర్ఘవృత్తంలో కనిపిస్తుంది. వృత్తం అనుకోండి. ఇంకా నేను డయాగ్రామ్ అనేది ఈ ప్యాడ్ పైన నేను కరెక్ట్గా గీయలేకపోతున్నాను. ఎలా అంటే, ఎందుకంటే నేను రాసింది నేను చూడలేను, ఎందుకంటే నేను డిస్ప్లే చూసుకుంటూ గీయాలి. నేను గీసింది మాత్రం ఎక్కడంటే కింద మనకి ఫ్లోర్లో ఉన్న ట్యాబ్, అంటే ఒక డెస్క్టాప్ మీద ఉన్న ట్యాబ్ని గీస్తున్నాను. అంటే మనం గీసే ట్యాబ్ని నేను చూడట్లే, డిస్ప్లేని చూస్తూ గీయాలి. కాబట్టి మనము ఆ విధంగా నేను కర్సర్ పాయింట్ అనేది మూవ్ చేయలేకపోతున్నాను. ఓకేనండి, అలా అలవాటు అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. మనము డిజిటల్ బోర్డు తీసుకున్న వరకే. డిజిటల్ బోర్డు తీసుకుంటే నేను కనిపిస్తాను, క్వశ్చన్ కనిపిస్తుంది, అంతా నీట్గా వస్తాయి డయాగ్రామ్స్ అన్నీ కూడాను, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూద్దాం, వీలున్నంత వరకు ట్రై చేద్దాం. ఇప్పుడు నోటిఫికేషన్స్ లేకపోవడం, మన స్టూడెంట్స్ కూడాను తక్కువగా పర్చేజ్ చేస్తున్నారు, వీడియోస్ కూడా తక్కువగా చూస్తున్నారు. దానివల్ల డిజిటల్ బోర్డు అనేది ఇంకా లేట్ అయిపోతుంది మనకి. మనీ కూడాను అడ్జస్ట్ అవ్వట్లేదు. ఈ మధ్య రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వడము, ఉన్న మనీ కూడాను ఖర్చులు పెట్టేస్తాం, చిన్న చిన్న అప్పులు కూడా అయిపోయాము.
కాబట్టి నేను వెంటనే మళ్ళీ దాన్ని అప్పు చేసి కొనాలని ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నాను. స్టూడెంట్స్ ద్వారా వచ్చిన అమౌంట్తో లేదా యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్తో నేను అది డిజిటల్ బోర్డు తీసుకోవాలని చూసుకుంటాను. వీలున్నంత వరకు మీరు కూడా హెల్ప్ చేయొచ్చండి. ఎలా హెల్ప్ చేయడం అంటే, మీరు మరొక 2-3 స్టూడెంట్స్కి ఇంటిమేట్ చేయండి. మన గణేష్ స్టడీ సెంటర్లో వీడియోస్ బాగుంటాయి మీరు చెప్తే చాలు, వాళ్ళు కొద్దిగా మన కోర్సెస్ని పర్చేస్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు బాగుపడతారు, మన క్లాసెస్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, మనకి ఈ వృత్తం యొక్క వ్యాసం కావాలంటే దీర్ఘ చతురస్రం యొక్క డయాగ్నల్ ఏదైతే ఉందో అదే వృత్తం యొక్క వ్యాసం అవుతుందండి. డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నామండి, √L² + B² అని చెప్పుకున్నాము. మరి √L², L అంటే ఎంతండి 8² అండి, B అంటే 4² అండి. మరి 8కి 4కి మనకి పైథాగరన్ ట్రిప్లెట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయవలసి ఉంటుంది. 8² అంటే 64 అండి, 4² అంటే 16 అండి. రెండు ప్లస్ చేసినట్లయితే 64 + 16 అంటే 80 వస్తుందండి, √80. √80ని మనము 16 × 5 అని రాసుకొచ్చాము. 16 × 5 √16 అంటే 4 అవుతుందండి. 5కి √ లేదు కాబట్టి 4√5 అండి. కాబట్టి ఏమవుతుందండి, డయాగ్నల్ D వ్యాసం D ఈజ్ ఈక్వల్ టు 4√5 అండి. మనకి ఇక్కడ వ్యాసమే అడిగాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఇది ఆన్సర్ పెట్టవచ్చండి. ఒకవేళ వ్యాసార్థం అడిగితే మాత్రం R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, /2 అవుతుంది కాబట్టి 2√5 అవుతుందండి. వ్యాసార్థం అడిగినట్లయితే R ఈజ్ ఈక్వల్ టు 2√5, వ్యాసం అడిగినట్లయితే 4√5 అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 338. ది ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 220 స్క్వేర్ సెంటీమీటర్స్. ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ సర్కిల్ విల్ బి ఇచ్చారండి. ఒక వృత్తం యొక్క వైశాల్యము 220 చదరపు సెంటీమీటర్లు. ఈ వృత్తంలో చెక్కబడిన చతురస్ర వైశాల్యం ఎంత అని అడిగాడండి. ది ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 220 స్క్వేర్ సెంటీమీటర్స్. వృత్తం యొక్క వైశాల్యం చూసుకున్నట్లేదు అంతండి 220 చదరపు సెంటీమీటర్లు అండి. ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దిస్ సర్కిల్ విల్ బి ఇచ్చాడు. అయితే వృత్తంలో చెక్కబడిన చతురస్ర వైశాల్యం కావాలంట. ఇప్పుడు చూడండి, వృత్తం యొక్క వైశాల్యం మన ఫార్ములా ఏంటంటే πr² అండి. πr² ఈజ్ ఈక్వల్ టు 220 అండి. మరి దీన్ని బట్టి మీకు R వచ్చేస్తుంది కదండి. మరి R² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 220 × 5 మీన్స్ ఏంటంటే 22/7 కాబట్టి ఇటు వస్తే ఏమవుతుందండి 7/22 అవుతుందండి. 22 1s 10s అవుతుందండి. అంటే R² ఈజ్ ఈక్వల్ టు 70 వచ్చిందండి. R² ఈజ్ ఈక్వల్ టు 70 ఇక్కడ అలా ఉంచండి. మరి వృత్తంలో చెక్కబడిన చతురస్రము, వృత్తం ఇదండి, దానిలో చతురస్రం ఉందండి, దాని లోపల మనకి చతురస్రం ఉంది. ఇది చతురస్రం అండి. ఇప్పుడు చూడండి, ఈ చతురస్రం యొక్క భుజం పొడవు కనుక్కోవడం కష్టం, కానీ కర్ణం పొడవు కనుక్కోవచ్చండి. చతురస్రం యొక్క కర్ణము, నెక్స్ట్ ఈ వృత్తం యొక్క డయాగ్నల్ రెండు సమానం అండి. చతురస్రం యొక్క కర్ణము, వృత్తం యొక్క డయాగ్నల్ రెండు కూడా సమానమే. రెండు సమానమే కాబట్టి డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు వృత్తం యొక్క డయాగ్నల్ అవుతుందండి. రెండు డీలే వస్తాయి. ఇది చతురస్రంది, ఇది వృత్తంది. మరి డయాగ్నల్ D పరంగా చూసుకున్నట్లయితే చతురస్రం యొక్క వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు 1/2 × D² అండి. 1/2 × D². మరి R ఈజ్ ఈక్వల్ టు 70 అయినట్లయితే మనకేం కావాలంటే డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు 2R కదా. డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు 2R. మరి R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, D/2 అవుతుందండి. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, D/2. మరి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ R² అంటే ఏమవుతుందండి, D/2² ఈజ్ ఈక్వల్ టు 70 అండి. మరి D²/4 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 70 అండి. D²/4 ఈజ్ ఈక్వల్ టు 70. మరి D² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 70 × 4 అంటే 280 అవుతుందండి. D² ఈజ్ ఈక్వల్ టు 7 4 28 కదా, 280 అవుతుందండి. ఇక్కడ దేశండి ఈజ్ ఈక్వల్ టు 1/2 × D² అంటే ఎంతండి, 280 అండి. 2తో 2 1s 2 4s 0s. కాబట్టి మనకి A ఈజ్ ఈక్వల్ అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుందండి, 140 cm² అవుతుందండి. 140 cm² ఎక్కడ ఉంచండి, B ఆప్షన్ ఉంది కాబట్టి B ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకున్నాం అంతే. ఇంకా మనకి RS అగర్వాల్కి ఉండే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాక్టీస్కి కూడా ఎక్కడ అయిపోతుందండి. ప్రాక్టీస్ చేసుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. ఎలా అంటే మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు వరకు 4-5 వీడియోల నుంచి చేస్తున్నాం. అంటే దగ్గరగా ఒక వీడియోలో 10 క్వశ్చన్స్ చెప్పిన 50 క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసినట్టు. ఏ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళినా సరే 10 క్వశ్చన్ల కంటే ఎక్కువ చెప్పరండి. కొంతమంది 5-6 క్వశ్చన్లతో ఆపేస్తారు. 50 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే
మ్యాక్సిమం అందులో ఉండే మోడల్స్ చూసుకున్నట్లయితే దగ్గరగా 12-13 మోడల్స్ ఉంటాయండి. మిగిలినవన్నీ కూడా ప్రాక్టీస్, అంటే ఒక మోడల్కి 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనమాట. అక్కడ వరకు ఎందుకంటే ఇదే వీడియోలో చూసుకున్నట్లయితే ఈ వృత్తము స్క్వేర్ వచ్చినట్లుగా 4 క్వశ్చన్లు వచ్చినాయండి. అంటే ప్రాక్టీస్ అయినట్టే కదండి. కానీ అటు ఇటు వాల్యూ చేంజ్ చేసేది చూడండి. ఆ చేంజ్ చేసినప్పుడు మీకు అందులో మళ్ళీ టైప్స్ అనుకుంటారు మీరు, ఓకేనా. అంటే అన్ని రకాలుగా క్వశ్చన్ ఎలాగిచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా మీకు ఆర్ఎస్ అగర్వాల్ అంతా ట్రైనింగ్ ఇస్తుందండి. నాకు అందుకోసమే ఈ బుక్ అనేది నేను చూస్ చేసుకున్న కారణం ఇది. బుక్ అనేది చాలా బాగా రాయడం జరిగింది, ఇప్పుడున్న కాంపిటీషన్ తగ్గట్టుగా రాయడం జరిగింది. ఒక విషయం అండి, ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా దగ్గరగా 70-80% క్వశ్చన్స్ అన్నీ కూడా కిరణ్ బుక్లో ఉన్నాయి, ఓకేనా. అందుకే చాలామంది ఎవరైతే కాంపిటేటివ్ నాలెడ్జ్ తెలుసుకున్నారో లేదా రీసెంట్గా జాబ్స్ సంపాదించారో వాళ్ళు ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ కిరణ్ బుక్ చెయ్యండి, మీకు 100% సక్సెస్ అథమెటిక్లో ఉంటుంది అని అంటుంటారండి. చాలామంది దగ్గర విన్నాను, నేను కూడా చాలామందికి చెప్పాను, కొంతమంది నాకు ఫోన్ చేసి కూడా అదే చెప్తున్నారు. అందుకే కిరణ్ పుస్తకం అడుగుతున్నారు, కిరణ్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చెప్పండి సార్ అని. కానీ కిరణ్ బుక్ అనేది మన సంవత్సరంకి క్వశ్చన్స్ పెరిగిపోతాయి, మన సంవత్సరంకి వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే ఈసారి ఒక బుక్ కొన్నామండి, ఒక 600-700 పెట్టి ఒక బుక్ కొన్నామండి, నెక్స్ట్ ఇయర్ ఒక బుక్ వచ్చేస్తుందండి, దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మొదట్లో 8,000 అంటే 7,000 కూడా ఉండే క్వశ్చన్లు 8,900 8,700 క్వశ్చన్స్ అని బుక్ ఉంది. తర్వాత 8,900, తర్వాత 9,200, తర్వాత 9,500, తర్వాత 10,500, తర్వాత 11,000 దాటిపోయిందండి ఇప్పుడు బుక్. క్వశ్చన్స్ అలా పెరిగిపోతున్నాయి. ప్రతి బిట్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, అంటే ఒక ఎక్స్పర్ట్ తయారు చేసిన బిట్స్ అవన్నీ కూడాను కిరణ్ బుక్లో చాలా నీట్గా రాయడం జరిగిందండి. నాకు అందుకే ఆ బుక్ అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్ ఉందంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎక్కడో చూసి రాసింది కాదండి. ఇప్పుడు ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మరి ఎలా తయారు చేశారో కానీ మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే, ఏ ఒక్క అథమెటిక్ ఫ్యాకల్టీ అయినా సరే, అతను 100 క్వశ్చన్లు రాస్తే సొంత క్వశ్చన్లు 1-2 ఉంటాయండి, మిగిలినవన్నీ వేరే బుక్ నుండి కాపీ చేసినవే. వేరే బుక్లో ఆ క్వశ్చన్ బాగుంది, ఇది ఇలా మోడల్స్ అన్నీ కూడా ఇలా కవర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వేరే బుక్ నుండి కాపీ చేసి కాపీ పేస్ట్ అండి అంతే, చూసి రాసేయడము, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ లేదా డిటిపి సెంటర్కి ఈ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక బుక్ తయారు చేసి అంటే అటు తయారు చేస్తారండి, టిక్ పెట్టి ఇచ్చిస్తే అంతే తప్ప. కానీ మరి ఇంకా కొత్త పుస్తకాలు ఏం లేదండి. ఏ సార్స్కి మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరు తయారు చేసిన అంతేనండి. 1 or 2 బిట్స్ సొంతంగా రాసిన వాళ్ళు చాలా 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 తక్కువ అండి. ఉండకూడదని ఏం లేదు. నెక్స్ట్ మన క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా అలానే బుక్స్ పట్టుకుంటారు, బట్ వాళ్ళంటే అందులో ఉన్న వాల్యూస్ అనేవి కంప్లీట్గా చేంజ్ చేస్తారండి. చేంజ్ చేసి ఒక క్వశ్చన్ ఇచ్చారంటే దాని ఆన్సర్ అనేది 3 లేదా 4 సార్స్ అనేది దానికి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని 4 ఆప్షన్స్ చూస్ చేస్తారండి. అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఒకటి చెప్తే మిగిలిన తప్పు ఆన్సర్లు అనేది 4 చేస్తారు. అంటే అర్థం ఏంటండి, అంటే ఇంకా మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ ఛాన్సెస్ని వెతికి ఆ విధంగా కుర్రోడు చేసినట్లయితే ఈ తప్పు ఆన్సర్ వస్తుంది, వెంటనే దీనికి అట్రాక్ట్ అవుతాడు అనేసి ఆ అట్రాక్టివ్ ఆన్సర్లు కూడా అందులో ఉంటాయన్నమాట, ఓకేనా. మీరు ఏదో ఒక సార్ రాసింది అయితే కరెక్ట్ ఆన్సర్ 140 కదా, వెంటనే పక్కన ఆప్షన్స్ ఏముంటాయి తెలుసా, 140, 130, 120, 110 అని రాసి ఉంటుందండి. ఆప్షన్స్ అంతే దగ్గర ఇచ్చేస్తారు అంతే. నేను ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడండి, 49, 140, 70, 150 దానికి సంబంధం లేకుండా ఇచ్చాడు చూడండి. అంటే మనం ఎక్కడైనా సరే తప్పులు చేస్తే తప్పులు ఎలా చేస్తాము అంటే చూడండి, ఇక్కడ నేను తప్పు ఒకటి చేసి చూపిస్తాను చూడండి, మీకు ఇప్పుడు అర్థమైపోతుందండి. నాకు ఈ క్వశ్చన్ చూడగానే ఒక ఐడియా వచ్చింది. తప్పు చేస్తామండి. ఒక వృత్తంలో చెక్కబడిన చతురస్ర వైశాల్యం అనడండి. చతురస్రపు వైశాల్యం అనగానే చతురస్రం వైశాల్యం A=S² అనే ఫామ్లో మనకు ఉందండి. A=S² అనే ఫామ్లో ఉంది. S² అనగానే మనకి పరిపూర్ణ వర్గము అంటే ఖచ్చితమైన వర్గం అవుతుందని మనకు తెలుసు. ఇక్కడ ఆప్షన్లో ఖచ్చితమైన వర్గం ఎక్కడ ఉందండి, 49 చూడండి. వెంటనే అట్రాక్ట్ అయిపోతారండి 49కి. మరి 49 కాకుండా ఇంకేదైనా ఇక్కడ ఒకటి ఉందనుకోండి, 256 ఏదో ఉందనుకోండి, మరి ఏది చూస్ చేసుకుంటారు అంటే 49 చూస్ చేసుకుంటారు. అందుకే 49 ఇచ్చారు. ఎందుకంటే వృత్తం యొక్క వైశాల్యం ఇక్కడ ఇచ్చాడు. ఆర్ కనుక్కుంటే మాత్రం ఇప్పుడు మనం చేసిన వృత్తం సంబంధించిన క్వశ్చన్స్ సుమారుగా 150 వరకు చేస్తుంటామండి. అందులో మనకు లెక్కలో వైశాల్యం కానీ పరిధి కానీ ఇచ్చినప్పుడు ఆర్ కనుక్కున్నప్పుడు ఆర్ ఏమొస్తుందండి, 7 కానీ 14 కానీ ఎక్కువ శాతం వస్తున్నాయండి. దగ్గర 80% ఇవే వస్తున్నాయండి. ఆర్ కనుక్కుంటే రివర్స్ మనము అంటే వైశాల్యం కానీ ఉత్పత్తి ఇచ్చినప్పుడు 6 వాళ్ళు కనుక్కోమని ఇస్తే 7 కానీ 14 కానీ 21 కానీ 21 చాలా తక్కువ సార్లు వచ్చింది. ఎన్నిసార్లు కూడా 7, 14 వచ్చినాయండి.
మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదండి. 6 వచ్చేస్తే 6 7 వస్తుంది కాబట్టి రిజల్ట్ 7 స్క్వేర్ కాదు 49, అది ఫస్ట్ ఇచ్చాడు చూడండి. అందుకే మీరు అలాంటి తప్పు చేస్తారని ముందేస్తారనమాట. కాబట్టి ఎవరైతే పర్ఫెక్ట్గా ఒక ఎక్స్పర్ట్ తయారు చేస్తాడో ఆప్షన్స్ అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయండి. వాళ్ళ బ్రెయిన్కి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఎలిమినేషన్ మెథడ్ అండి. వాళ్ళ బ్రెయిన్ కూడా ఇక్కడ చూడండి, మనం ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించుకుంటే బుక్ అయిపోతామండి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, చతురస్రం యొక్క వైశాల్యము ఈ S² అనే ఫామ్లో మనం ఉపయోగించమని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వృత్తము చతురస్రము రెండు ఇచ్చినప్పుడు A = ½ D² అనే ఫామ్లో మనం ఉపయోగిస్తాము. అది మీరు గమనించినట్లయితే అది పరిపూర్ణ వర్గం కాదండి, పరిపూర్ణ వర్గంలో సగం అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా ప్రాసెస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అటువంటి తప్పులు చేయకండి. కాబట్టి ఇప్పుడు కూడా వేరు వేరే పబ్లిషర్స్ బుక్స్ చదువుకునే కంటే మంచి కంటెంట్ ఉన్న పుస్తకం ఒక్కటి చదువుకుంటే సరిపోతుందండి. ఎవరైతే ఇప్పటివరకు ఏ బుక్ కొనలేదనుకోండి, శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం మీద కొద్దిగా అవగాహన ఉంటే, అంటే క్వశ్చన్ నేను చదివి అర్థం చేసుకోగలనుకుంటే కిరణ్ బుక్ తీసుకోండి, లేదా రాకేష్ యాదవ్ తీసుకోండి. రాకేష్ యాదవ్ బుక్ కూడా సేమ్ మనకి కిరణ్ బుక్ లాగానే ఉంటుందండి. కానీ రాకేష్ యాదవ్ బుక్ అనేది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందండి. ఇంగ్లీష్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి దానికంటే నేను కిరణ్ బుక్ అనేది నేను బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఎందుకంటే అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయండి. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ 11,000 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్. వల్ల అర్థమెటిక్ అంటే లెక్కేసుకోండి 20 టాపిక్స్ ఉంటాయండి. మీరు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. మీరు వేరే బుక్కులు తీసుకుంటే అర్థమెటిక్ ఒక 30 టాపిక్స్ అని పెడతాడండి. అంటే విడదీసి 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 మిమ్మల్ని భయపెట్టడానికి మీరు అన్ని టాపిక్లు కూడా చిన్న చిన్న సబ్ టాపిక్లు ఉంటే సబ్ టాపిక్లను కలిపేస్తాడండి కిరణాడు. అన్ని కలిపి అందరూ ఒక టైప్ కింద ఇచ్చేస్తారు, ఒక మోడల్ కింద ఇచ్చేస్తాడు, అంతే. అర్థమవుతుందా? కాబట్టి అర్థం చేసుకొని ఎవరైతే ఇప్పుడు కూడా ఇంకా వేరే వేరే బుక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒక్కొక్కసారి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ కానీ కిరణ్ కానీ పట్టుకొని చదవండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది అనమాట. ఓకేనా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 339 అండి. ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 4 centimeters. ది ఏరియా ఆఫ్ ద పార్టిషన్ బిట్వీన్ ద సర్కిల్ అండ్ స్క్వేర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక వృత్తంలో ఒక చతురస్రం చెక్కబడి ఉంటుందండి. వృత్తంలో చతురస్రం ఉంది. దీని వ్యాసార్థం చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్లు. వృత్తము మరియు చతురస్రం మధ్య భాగము వైశాల్యం కావాలంటే, అంటే ఇంతకుముందు మనం ఇటువంటి క్వశ్చన్ మనం చేసినట్టు ఉన్నామండి. చూడండి, చేసామా లేదండి? అలా మనం ఒకసారి గీసేది. వృత్తంలో చతురస్రం ఉందండి, వృత్తం గీసేస్తాను. అన్నిసార్లు వృత్తం గీయడానికి ఇబ్బందిగా ఉందా? పర్వాలేదు, చూడండి, అప్పుడప్పుడు నీట్గా వచ్చేస్తుంటుంది, అప్పుడప్పుడు రాదు. స్లోగా తీస్తే ఇది ప్రాబ్లం అవుతుంది. ఇలా వృత్తంలో చతురస్రం ఉందండి. ఇప్పుడు మనకు కావలసిన వైశాల్యం ఏదండి? వృత్తము మరియు చతురస్రానికి మధ్య ఉండే భాగం అనమాట. ఈ ఎల్లో కలర్ పెయింట్ వేసింది, ఈ ఎల్లో కలర్ పెయింట్ వేసిన దాని యొక్క వైశాల్యం మాత్రమే కావాలన్నమాట. ఓకే, ఇది కావాలి. మరి ఇది కావాలంటే ఏం చేయాలండి? వృత్త వైశాల్యం నుంచి ఇది కావాలంటే ఏం చేయాలండి? వృత్త వైశాల్యం నుంచి ఏం చేయాలండి? చతురస్ర వైశాల్యం అనేది మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. వృత్త వైశాల్యము, దీని యొక్క వ్యాసార్థం మనకి ఇచ్చాడు కాబట్టి అదేమవుతుంది? వృత్త వైశాల్యం πr² కాబట్టి 22/7 × 4 × 4 అండి. లేదా ఇక్కడ పై అని ఇక్కడ రిజల్ట్లో ఇచ్చేసాడు, ఇక్కడ పై ఉంచవచ్చు. అలాగా ఏమవుద్ది? ఉంచండి, పై డిలీట్ జరిపేస్తాను నేను, ఎందుకంటే రిజల్ట్లో మనకు పైయే ఉంది కాబట్టి పై × r² కాబట్టి మైనస్ చతురస్ర వైశాల్యం చూసుకున్నట్లయితే చతురస్రం యొక్క మరి భుజం పొడవు తెలియదండి. కాబట్టి డయాగ్నల్ పరంగా కావాలి. కాబట్టి చతురస్రం యొక్క డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి? చతురస్రం యొక్క డయాగ్నల్ కావాలంటే వృత్తం యొక్క వ్యాసమే దాని యొక్క డయాగ్నల్ అవుతుందండి. r = 4 అయినట్లయితే డయాగ్నల్ D = ఏమవుతుంది? 8 అవుతుందండి. ఇక్కడ డయాగ్నల్ D = ఏమో 8 అవుతుందండి. మరి వైశాల్యం ఆఫ్ D² కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1/2 × D² అంటే 8² అంటే 64 అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 16π అనమాట. ఇది అంటే 16π మైనస్ ఇక్కడ చూడండి 2తో 2 1 2 32s అండి. కాబట్టి 16π - 32 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 16π - 32 మనకి ఏ ఆప్షన్ ఉందంటే 4th ఆప్షన్ ఉంది. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 340 అండి. ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 100 centimeters. ది సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ ఈజ్ అని ఇచ్చాడండి.
వృత్తం యొక్క చుట్టుకొలత చూసుకున్నట్లయితే 100 సెంటీమీటర్లు, వృత్తంలో చెక్కబడిన చతురస్రం యొక్క భుజం పొడవు కావాలండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏమన్నాడండి, సర్కింఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ అంటే వృత్తం పరిధి ఇచ్చాడండి ఇక్కడ చుట్టుకొలత. ది సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ అని ఇచ్చాడు. ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ మనకి వృత్తం లోపల ఉందన్నాడు. సేమ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇదే వీడియోలో ఇటువంటి క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇంతకుముందు 4 అన్నాను, ఇవి ఒక 2 అంటే 6 క్వశ్చన్స్ వచ్చాయండి ఇందులోనే. అంటే ప్రాక్టీస్ సరిపోతుందా, ఇంకా సరిపోదా? ఈ విధంగా మనకు అవకాశం ఉంది కాబట్టి 2 కలర్స్ ఉపయోగించుకుంటున్నాయి మీకు నీట్గా కనిపించడం కోసము. ఇప్పుడు ఈ డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 2r అంటే r కనుక్కోవాలి. వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటంటే 2πr కదా. 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 100 అండి. 2πr ఈజ్ ఈక్వల్ టు 100. మరి r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 100/2π అవుతుందండి. 100/2π. ఇక్కడ చూడండి రిజల్ట్లో పై ఉంది కాబట్టి అలా ఉంచేసాను అనమాట. దీన్ని నేనేం రాసుకుంటాను 50/5 అని రాసుకుంటాను. ఎందుకంటే 2 1 250 r ఈజ్ ఈక్వల్ టు 50/5 అయినట్లయితే మరి d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 × 50/5 అండి. అంటే ఏమవుతుంది ఇక్కడ కూడా మళ్ళీ 100π అవుతుంది. 100/π అయ్యింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, చతురస్రం యొక్క భుజము పొడవు కావాలి. చతురస్రం యొక్క భుజం పొడవు, చతురస్రం యొక్క డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు భుజం పరంగా చూసుకున్నట్లయితే √2a అండి. √2a. మరి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి డయాగ్నల్ d/√2 అవుతుందండి. మరి d వాల్యూ మనకి ఇక్కడ వచ్చిందండి ఎంత అండి 100/π అనమాట ఇంటూ 1/√2 అండి. 1/√2. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్లో ఎక్కడ కూడా బైలో √2 లేదండి. కాబట్టి పైకి వెళ్ళడం కోసం ఏం చేశానంటే నేను ఇంటూ √2/√2 చేశానండి. ఇప్పుడు ఈ 2 కలిపి ఇంటూ చేస్తే 100 × √2 అండి π ఇంటూ 2 √2 × √2 అంటే ఏమొస్తుందంటే 2 వస్తుందండి. 2 1 250 కాబట్టి ఏమైందండి 50√2/5 అవుతుందండి. 50√2/5 అవుతుందండి. ఎక్కడ చూడండి ఇక్కడ సి ఆప్షన్లో ఉందండి. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ ఇది రాలేదు కదా అని మీరు ఆలోచించొద్దండి. మరి ఇక్కడ బైలో √2 వచ్చింది కదా, ఇక్కడ బైలో ఎక్కడ √2 లేదని ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పైకి తీసుకురావడం కోసం √2 × √2 అంటే న్యూమినేటర్కి √2తో ఇంటూ చేసాము, డినామినేటర్ కూడా √2 ఇంటూ చేసినట్లయితే వాల్యూ చేంజ్ అవ్వదండి. మనకి √2 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా చేసినట్లయితే మనకి 50√2/5 వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ 340 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ప్రతి వీడియోలో కూడా మనం 10 క్వశ్చన్లు ఉన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. కానీ మెన్సరేషన్ అనే టాపిక్లో మనం 20 క్వశ్చన్ చెప్పుకుందాం అనుకున్నా సరే ఒక వీడియో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 30 గంట పట్టేస్తుందండి. అది మీరు స్టూడెంట్ అనేవాడు ఆ వీడియోని కంప్లీట్ చేయడానికి ఎవరైతే ముందు కొంత ప్రాక్టీస్ ఉందో వాళ్ళు హాఫ్ అన్ అవర్లో దీన్ని కంప్లీట్ చేయగలరు. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం 1 అవర్ పట్టేస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ మీరు వీడియోని అనేది స్టాప్ చేయవలసి ఉంటుందన్నమాట. ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు కొంతవరకు అంటే అలా ఆన్సర్ ఎలా వచ్చిందని చూసే కంటే మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికైనా సరే ఒక 2-3 సెకండ్లు మనం వీడియో పాజ్ చేసిన దగ్గరగా మనకి 1 అవర్ తీసుకుంటుందండి. కాబట్టి ఒక వీడియో 1 అవర్లో ఎంత సరిపోతుంది. కాబట్టి మనకు ప్రతి వీడియో కూడా 10 క్వశ్చన్స్ ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ విధంగా 10 క్వశ్చన్స్తో ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్. ఏదైనా మీకు పొరపాటున ఇప్పుడు మీకు 340వ క్వశ్చన్ కావాలనుకోండి 34వ వీడియో చూస్తే సరిపోతుంది. 323వ క్వశ్చన్ కావాలనుకోండి 323 అంటే చూడండి క్వశ్చన్ 323వ క్వశ్చన్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి 32 కంటే ఇది ఒకటి ఎక్కువ అంటే ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 33వ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి. 319వ వీడియో కావాలనుకోండి 32కి +1 చేసుకోండి అంటే 32వ వీడియో చూస్తే మీకు సరిపోతుంది అనమాట. అలా 409వ నెంబర్ క్వశ్చన్ కావాలనుకోండి అంటే 41వ వీడియో చూడాలి. అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఖచ్చితంగా పార్ట్ నెంబర్ 41 మనం తీసుకుంటే 409వ క్వశ్చన్ మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే సడన్గా చూడడానికి అవకాశం అనమాట. అలా ఉండాలనే ఉద్దేశంతో మొదటైతే నేను క్వశ్చన్స్ పర్టికులర్గా ఈ వీడియోకి ఇన్ని క్వశ్చన్స్ అయితే ఏం లేదండి. నేను టైం చూసుకునేవాడిని 1 అవర్ 1.5 అవర్ వరకును చెప్పుకెళ్ళిపోయేవాడిని. అలా కాదు స్టూడెంట్ పలానా క్వశ్చన్ వెతకాలన్నా సరే నాకు రేపొద్దున నేను తప్పు చేశాను సార్, పలానా క్వశ్చన్ అలా కాకుండా ఇలా చేస్తే బెటర్గా ఉంది సార్, మీరు అది ఎక్కువ ప్రాసెస్ చెప్పేసారు. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తుంటారు. అప్పుడు నేను ఆ క్వశ్చన్ వెతకాలన్నా 4-5 వీడియోలు చూడవలసి వస్తుంది అనమాట. అలాంటి ఇబ్బంది ఉండకూడదని ఏం చేశానంటే ప్రతి వీడియో కూడా 10 క్వశ్చన్ చూసుకున్నాను. అలా మీకు ఎన్నో వీడియో కావాలంటే +1 చేసేసి అన్న వీడియో చూసుకున్నట్లయితే 323 కావాలంటే 33వ వీడియో చూసుకున్నట్లయితే మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా,
అలా ప్లాన్ చేసుకున్నాను నేను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.